దేశ జనాభాలో 15% తమ సంస్కృతితో దేశానికే గుర్తింపు తెచ్చిన తెగ. కానీ అభివృద్ధిలో మాత్రం ఎక్కడ మొదలయ్యారో అక్కడే ఉండిపోయారు. వందల ఏళ్ల క్రితమే వలస వచ్చి స్థిరపడినా నేటికి వలసవాదులుగానే పరిగణింపబడుతున్నారు. కానీ ఇలా ఎంతకాలం? ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరగకపోతే హక్కుల సాధన ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఆ వెనుకబడిన గుంపులోంచి ఒక యువ కెరటం ఎదురు తిరిగింది. సాధారణ యువతిగా ఎన్నికల్లో నిలబడి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. తాను చనిపోయినా పర్లేదని తమ వాళ్ల గొంతుకను తమ భాషలో వినిపించింది. ఫలితమేంటో తెలుసా? ఈ ప్రపంచమే శభాష్ అని కీర్తిస్తోంది. ఇప్పుడు ఇంతకు న్యూజిలాండ్ పార్లమెంట్లో సింహ గర్జన చేసిన ఆ శివంగి ఎవరు? వందల ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఆ పురాతన తెగ స్టోరీ ఏంటి చూద్దాం. కివీస్ పార్లమెంటులో సింహ గర్జన చేసిన యంగ్ ఎంపీ వందల ఏళ్ల అణచివేతలపై నిండు సభలోనే నిలదీత. How can I not take anything personally when it feels like these policies were made about me? ప్రపంచానికి కివీస్ యంగ్ ఎంపీ ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇది చూసిన తర్వాత రగ్బీ గేమ్ కథాంశంతో వచ్చిన జక్కన్న మూవీ సై మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో హీరో టీం విలన్ గ్యాంగుల మధ్య రగ్బీ గేమ్ సమయంలో విలన్ ఈ తరహా విన్యాసాలే చేస్తాడు. భిక్షు యాదవ్ అండ్ గ్యాంగ్ చేసిన ఈ విన్యాసాలకు థియేటర్లలో క్లాప్స్ గట్టిగానే పడ్డాయి. కానీ ఈ 60 సెకండ్ల ఎపిసోడ్ పై న్యూజిలాండ్ నుంచి డిఫరెంట్ రియాక్షన్ వచ్చింది. ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ ఈ క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ దేశ సంప్రదాయాన్ని ఓ ఇండియన్ ఫిల్మ్ లో చూపెట్టడం సంతోషించే విషయమే అయినా అది విలన్ గ్యాంగ్ తో చేయించడం ఏం బాలేదని కాస్తంత ఘాటుగానే రియాక్ట్ అయింది. అలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే సాయి సినిమాలో భిక్షు యాదవ్ టీం తో చేయించిన విన్యాసాలు న్యూజిలాండ్ లో ఓ భాగమైన తెగకు సంబంధించిన ట్రెడిషన్ లో భాగం. మావోరి హాకా అని పిలుస్తారు. ఈ సంప్రదాయం ఆ దేశానికి అంతర్జాతీయంగా చాలా గుర్తింపు తీసుకొచ్చింది. కానీ ఆ తెగను మాత్రం కష్టాల నుంచి గట్టెక్కించలేకపోతోంది. ఆ ట్రెడిషన్ ని అర్థం చేసుకోవాలన్నా, మావోరి తెగ కష్టాలేంటో తెలుసుకోవాలన్నా ఒకసారి ఆ దేశ పార్లమెంటుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈమె పేరు హనా రౌహితి మైపీ క్లార్క్. కానీ 21 ఏళ్ల ఈ యంగ్ ఎంపీని ప్రపంచం శివంగి అని పిలుస్తోంది. అలా ఎందుకు పిలుస్తుందో తెలుసుకోవాలంటే మొదట ఆమె గురించి తెలుసుకోవాల్సిందే. ఆక్లాండ్ హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఈమె 21 ఏళ్ల వయసులోనే ఆ దేశ పార్లమెంటుకు ఎన్నికై రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల కివీస్ చరిత్రలో అత్యంత భిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గత ఏడాది అక్టోబర్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుత జనరేషన్ లో ఇంత చిన్న వయసులో పాలిటిక్స్ లోకి రావాలని అనుకునే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. చాలా వరకు 21 ఏళ్ల వయసు యువత లైఫ్ ను ఎంజాయ్ చేయాలని చూస్తుంది తప్ప ఇదిగో ఇలా ఎక్కడో ఒక్కరు మాత్రం రాజకీయాల్లోకి వచ్చి మార్పు కోసం పోరాడాలని అనుకుంటారు. నిజానికి 21 ఏళ్లకే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా ఆమెకు ఎదురైంది. అందుకే ఇంత చిన్న వయసులో పార్లమెంటు సభ్యురాలైంది. ఆ వివరాలు తెలియాలంటే ఆమె కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి. మావోరి ఈ పదం ఇప్పటి వరకు న్యూజిలాండ్ కు తప్ప ప్రపంచానికి పెద్దగా పరిచయం లేదు. ఇదో పురాతన కమ్యూనిటీ. 1250-1300 మధ్య కాలంలో ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ కు వలస వచ్చింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జనాభాలో 15% మావోరి తెగ ప్రజలే. కష్టపడి పనిచేయడం ఈ తెగ ప్రజల ప్రధాన లక్షణం. పైగా న్యూజిలాండ్ అభివృద్ధిలో వీరి పాత్ర చాలా ఉంది. అయితే వీరిని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిగానే అక్కడి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వీరి సమస్యలను పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ చీత్కరింపును చిన్నప్పటి నుంచి చూసిన క్లార్క్ తన వాళ్ల కోసం ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే పార్లమెంటుకు చట్టసభ సభ్యురాలిగా ఎన్నికైంది. అంతేకాదు తనను గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు వారి సమస్యలను పార్లమెంటు వేదికగా తన మాతృభాషలో గొంతెత్తింది. దీంతో మావోరి తెగ సమస్యలు న్యూజిలాండ్ ప్రజలకే కాక యావత్ ప్రపంచం దృష్టికి వచ్చినట్లయింది. న్యూజిలాండ్ పార్లమెంటులో క్లార్క్ ప్రసంగం సారాంశం ఏంటనే విషయానికొస్తే న్యూజిలాండ్ ప్రభుత్వం రీసెంట్ గా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జాతి ఆధారంగా కాకుండా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు 12 చట్టాలకు సవరణ చేయాల్సి ఉంటుందని పార్లమెంటులో బిల్లు తెచ్చింది. 180 ఏళ్ల క్రితం మావోరి జాతికి సంబంధించి అప్పట్లో 12 అంశాల్లో అంటే నిధుల కేటాయింపు, విద్య, వైద్యం, కనీస అవసరాలు, ప్రభుత్వ విధానాల్లో ప్రత్యేక కోటా వంటివి ఉన్నాయి. ఈ 180 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, కులం, జాతి ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్లు కాకుండా ప్రజల అవసరాలు, వారి ఆర్థిక అవసరాల ఆధారంగా నిర్ణయాలు ఉండాలంటూ కొత్త బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు వ్యతిరేకించిన క్లార్క్ తన మాతృభాషలో మావోరి తెగ మాట్లాడే రీతిలో తన హావభావాలతో తమ తెగకు చెందిన ప్రజల సమస్యల తీవ్రతను సభ దృష్టికి తెచ్చింది. కానీ ఈ ప్రసంగం మావోరి తెగ కష్టాల తీవ్రతను ఏకంగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. But take everything personally that has been said in this chamber.
How can I not take anything personally when it feels like these policies were made about me? ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా, రేపటి నాడు మీకోసం చస్తా, అయినప్పటికీ నాకు ఇబ్బంది లేదు. మీ సమస్యల కోసం పోరాడాను అనే భావన మీలో ఉంటే చాలు. పార్లమెంటు సాక్షిగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ప్రస్తుత నాయకుల్లో చాలా తక్కువ మందికే ఉంటుంది. వాస్తవానికి ఈ రోజుల్లో రాజకీయం అంటే పార్టీల మధ్య పోరాటమే తప్ప ప్రజా సమస్యలపై కాదన్నట్టుగా మారిపోయింది. చట్టసభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మినహా తమను ఎన్నుకున్న ప్రజల కోసం వాళ్ళ గొంతుకున్న సభలో వినిపించాలనే ప్రయత్నం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇదంతా ఇలా ఉన్న పార్లమెంటు సాక్షిగా మాతృభాషలో సమస్యల తీవ్రతను వివరించిన క్లార్క్ ప్రపంచానికి మరో సందేశం కూడా ఇచ్చారు. మాతృభాషను కాదని పరాయి భాషను నెత్తిన పెట్టుకుంటున్న వేళ సంస్కృతి, మాతృభాష ప్రాధాన్యత ఏంటో ప్రపంచానికి వివరించారు.